నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు అనేటటువంటి విమర్శ ఉంది. దానికి బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ యోగా డే విశాఖపట్నంలో నిర్వహించినటువంటి దానికి చంద్రబాబు ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసింది అనేటటువంటి విమర్శ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూటమికి కొంత నష్టం చేకూర్చేటటువంటి విధంగా ఈ విమర్శలు ఉన్నాయి. ఇందులో 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే మిగిలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అసలే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందని ఈ క్లిష్ట పరిస్థితుల్లో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యోగా నిర్వహించడం అవసరమా? మనకంటే చాలా రాష్ట్రాలు ఉన్నతమైనటువంటి ఉన్నాయి, అవి పెట్టుకుంటాయి కదా, ఎందుకు ఇదంతా అవసరమా? ఇదంతా వృధా కాదా ఈ ఖర్చు అంతా అనేటటువంటి విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర పాలకులు ఎవరైనా తమ జోబుల్లోని ఏ వ్యక్తి అయినా ₹1 తీస్తారా? తీరు కదా. అదంతా ఎవరిది? అదంతా వివిధ వర్గాల ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్ము కాదా అంటున్నారు. కేవలం ప్రధాని మోదీని మెప్పించుకునేందుకు, ఆయన దృష్టి పడేందుకు చంద్రబాబు సర్కారు ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్మును విశాఖ సముద్రంలో కుమ్మరించిందనేటటువంటి విమర్శ పౌర సమాజం నుంచి ఇప్పుడు వస్తుంది. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధే ఉంటే ఈ యోగా పైన విద్యా సంస్థల్లో శిక్షకులను నియమించి శిక్షణ ఇస్తే సరిపోతుంది. కేవలం 2 గంటల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడాన్ని తలుచుకుంటేనే ఎంతో ఆవేదన కలిగిస్తుందనేటటువంటి మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుందండి. మోదీ కోసం ఖర్చు పెట్టినటువంటి ఈ సొమ్ముతో ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. ఒకవైపు హామీలు అమలు దగ్గరకు వచ్చేటప్పటికి, అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి బీద అరుపులు అరిచేటటువంటి చంద్రబాబు గారు మరోవైపు యోగా పేరుతో మోదీని రప్పించి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు చేయడం ఏమిటి అనేటటువంటి విధంగా పౌర సమాజం ఇప్పుడు నిలదీస్తోంది. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని దుర్వినియోగం చేశారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటున్నారు. మొత్తానికి మోదీ కోసం 300 కోట్ల రూపాయల వరకు కూడా వృధాగా ఖర్చు చేశారు చంద్రబాబు సర్కారు అనేటటువంటి సమాజం ఇప్పుడు నమ్ముతోంది. అయితే ఖర్చు విషయమై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది. నమస్తే.